ఉగ్గాని అయితే ప్రిపేర్ చేశాను. అందులోకి చున్నులపై శనగపప్పు కారం అయితే వేశాను. ఇవి వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ లడ్డూలు ఫ్రెష్గా ఉన్నాయి కదా, మల్లెపూలు. ఇదిగోండి చూడండి, కనకాంబరాలు రోజ్ ఫ్లవర్స్ నైట్ ఇలా కవర్లో వేసుకొని తీసుకొచ్చాను, మా పెద్దమ్మ పంపించింది. మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే వేశాను. రీసెంట్గా ఒకటి ఆర్డర్ చేశాను, అవి అయితే చూశాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి తేజ్ అఫీషియల్. అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. నేనైతే నిన్న ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను, చూసేయండి. నెక్ సెట్, ఒక బ్రేస్లెట్, ఒక రింగ్ అయితే వచ్చింది. నెక్ సెట్కి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బ్రేస్లెట్, రింగ్. ఇది నెక్ సెట్, ఇయర్ రింగ్స్ అనమాట. పిక్లో ఎలా ఉందో యాస్టీజ్ అలా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రింగ్ కూడా చాలా బాగుంది. బ్రేస్లెట్, నెక్ సెట్ అన్నీ క్వాలిటీ చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. అది కూడా తక్కువ ప్రైస్లోనే అనమాట. ప్రైస్ ఎంత అనేసి చెప్తాను, చూడండి. ఇదిగోండి, రింగ్ బాగుంది కదా. ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది, బర్త్డే పార్టీస్కి అలాంటివి. ఇది వచ్చేసి బ్రాస్లెట్ అనమాట. క్వాలిటీ కూడా ఇంత క్వాలిటీ ఉందా అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. రిసీవ్ చేసుకున్నాక హ్యాపీగా అయితే ఉంది. ప్రైస్ ఎంత అని మీరు అనుకుంటున్నారు? నేనైతే లాస్ట్లో చెప్తాను, చూడండి. నెక్స్ట్ సెట్ కూడా ఇదిగోండి, నైట్ టైం అయితే చాలా మెరిసిద్ది అనమాట. బ్లాక్ డ్రెస్ అలాంటి వాటి మీదకైతే సూపర్గా సెట్ అవుతుంది. ఓవరాల్గా అయితే క్వాలిటీ కూడా అలాగే ప్రైస్ కూడా తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ బాగుందన్నమాట. ఇది వచ్చేసి నేను ఉగ్గానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పోపు దినుసులు అవి వేసుకుంటాం కదా, అలాగే వేసుకోవాలి. మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మేమైతే వేరే దగ్గర ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడ అటుకులతో చేసేవాళ్ళు, పోహా కదా. అట్లాగే నేను ఇది అలాగే అటుకులు పోహా రెండైతే వేరే ఆంటీ అయితే చేస్తుంటే గమనించి నేనైతే నేర్చుకున్నాను. మా పెళ్ళైన స్టార్టింగ్లో ఏవైనా కొంచెం వెరైటీగా వచ్చంటే ఇవే అనమాట. చికెన్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా మేము అక్కడ ఇవే తినేవాళ్ళం. అది ఎక్కడ అనుకుంటున్నారా? మహారాష్ట్రలో అయితే ఉండేవాళ్ళం మేము. అప్పుడు వాళ్ళు ఎక్కువగా పోహా అయితే తింటారు. అలాగే మేము కూడా మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువగా నేను చేసేది ఉగ్గాని అలాగే అటుకుల పోహా. మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మేము మహారాష్ట్రలో ఉండేవాళ్ళం. అక్కడ ఎక్కువగా అటుకుల పోహా అయితే చేసుకునేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. నేను అటుకులతో కూడా చేశాను. అది బోర్ కొట్టి ఇలా ఒకసారి మరమరాలతో కూడా ఇలా ఉగ్గాని చేసుకోవచ్చు అనేసి నేను అప్పుడు చేశాను అనమాట. అక్కడ నుంచి మా ఫేవరెట్ అయిపోయింది మార్నింగ్ టిఫిన్లోకి. అక్కడ ఎక్కువగా దోశలు అవి దొరికేవి కాదనమాట. ఎక్కువగా ఇలాగే చేసుకొని తింటూ ఉండేవాళ్ళం. ఆ మ్యారేజ్కి వెళ్ళిన స్టార్టింగ్లో నాకు ఏమీ వంటలు అయితే రావు. అలాగే నేను నేర్చుకునే దగ్గరికి నాకు దగ్గరలో ఎవరు లేరు అనమాట. మా పేరెంట్స్ కానీ మా అత్తయ్య వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను, మా హస్బెండ్, వాళ్ళ నానమ్మ అయితే ఉండేది. పెద్దగా అమ్మమ్మ కూడా నాకేం చెప్పేది కాదనమాట. నేను అడిగేదాన్ని కాదు, కొత్తలో కదా, కొత్తగా ఉంటుంది. నేనైతే ఏం వండాలో తెలీదు, నాకేమీ రావు కదా. అట్లాగే మా బావ నాకు ఫోన్ అయితే ఇచ్చాడు. అట్లాగా ఫోన్లోనే చూస్తూ యూట్యూబ్లో కూడా నేను ఎక్కువ చూసేదన్నమాట. యూట్యూబ్లో ఇలా వంటలు కూడా వస్తాయి అనేసి నాకైతే తెలీదు, అప్పుడే తెలుసు. ఇంక అక్కడి నుంచి అయితే నాకు ఏ రెసిపీ రాకపోయినా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ప్రతి రెసిపీ ఒకసారి రాకపోతే మళ్ళీ ట్రై చేసి మళ్ళీ కరెక్ట్గా వస్తే
చేసుకునే వాళ్ళం అనమాట. ఒక్కసారి కూడా దాదాపుగా ఫెయిల్ అయితే అవ్వలేదు ఒక్క రెసిపీ కూడా. నేను ఎవరిని అడగకుండానే నేను వంటలన్నీ నేర్చేసుకున్నాను. అది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అది యూట్యూబ్లో చూసి నేను మళ్ళీ అదే యూట్యూబ్ చేస్తానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు యూట్యూబ్ తప్ప రెండో యాప్ తెలిసేది కాదు అప్పుడు స్టార్టింగ్లో. ఎక్కువ యూట్యూబ్నే చూస్తూ ఉండేదాన్ని, ప్రతిదీ యూట్యూబ్లో నేర్చుకునేదాన్ని. అక్కడైతే కనీసం ఏమన్నా కర్రీ ఎప్పుడన్నా చేయని రోజు కూడా కర్రీ తెచ్చుకోవడానికి కూడా ఉండదన్నమాట. మన ఫుడ్ దొరకదు. మనం ఇస్తే మన దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకునేవాళ్ళు. మన ఫుడ్ అంటే వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట. మన టిఫిన్లు వాళ్ళు ఎంత ఇష్టపడతారో వాళ్ళ చపాతీలు పోలీలు కూడా మనం అంతే ఇష్టపడతాం. అంత బాగుంటాయి అన్నమాట వాళ్ళ చేతితో చేసినవి. ఇంతే అన్నమాట ఈ వ్లాగ్. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.